మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ సిపిఐ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. బీఆర్ఎస్ సిపిఐఎం పార్టీ నేతలు మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు తమ ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. వార్డుల అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని నల్లమూతు భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకే అనుమానం లేదు, ఎక్కడికి పోయినా ప్రజలు మన వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే 2 సంవత్సరాల్లో నరకం చూపించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఆచరణగానే హామీలు ఇచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సహా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. దాసుకో, దోసుకో, పంచుకో అనేటువంటి కార్యక్రమంలో ముందుకుండి ఒకరికొకరు పోటీపడి ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారు. అందుకే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని మాజీ ఎమ్మెల్యే గారు భాస్కర్ రావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారము. నేను అనగా గుడిసె జానకమ్మను 11వ వార్డులో ఈ నెల 11న జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ ముందు ఉన్న కారు గుర్తుకి వేటేయని బ్యానర్ పైన ఉన్న ముందు కారు సిపిఎం బలపరిచిన అభ్యర్థిని అందరూ దయచేసి నా మీద దయ ఉంచి అందరూ మీ ఇంటి ఆడబిడ్డగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. జై హింద్.